హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా క్రీమీగా ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ మీకు ఈజీగా అవైలబుల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే పర్ఫెక్ట్ గా క్రీమీగా ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బయట పార్లర్లో ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఉంటుందో అంతే క్రీమీగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం పాలని వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని 2 కప్స్ వరకు వేసుకోవాలి. అంటే ఇంచుమించుగా ఇవి 1/2 లీటర్ పాలు అనమాట. అంటే 500 ml వరకు పాలను తీసుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక బౌల్లో 1/4 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు పాలని వేసుకుని ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పాలు మరుగు పట్టిన తర్వాత ఇందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి. షుగర్ మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్ మీకు నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకి సరిపోతుంది. ఎక్కువ స్వీట్ తినేవారైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పంచదార బాగా కరిగిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పాలలో వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక చేత్తో కార్న్ ఫ్లోర్ వాటర్ని వేసుకుంటూ ఇంకొక చేత్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఇవి ఉండల కింద ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత కంపల్సరీ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది చూడడానికి కొద్దిగా థిక్గా ఉంటుంది. ఇలా థిక్గా అయ్యేంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది చల్లారేలోపు ప్రాలని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బటర్ పేపర్కి కానీ ఆయిల్ కానీ లేదంటే బటర్ని కానీ గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచేసేయాలి. మిక్స్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అలానే ఇందులో వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. పంచదార ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో వదిలేసినట్లయితే షుగర్ కొద్దిగా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. అలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ షుగర్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో అలా వదిలేసేయాలి. ఇంకొక 10 నిమిషాలకి పంచదార ఇలా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మెల్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కాసేపటికి ఇలా షుగర్ ఇంకా కొంచెం మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా అయిన తర్వాత అంటే షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మీకు చూడడానికి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంటనే ఇందులో బటర్ని కూడా వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు బటర్ని వేసుకుని బటర్ మొత్తం కూడా ఇందులో కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బటర్ ఇందులో బాగా కలిసిన తర్వాత వెంటనే గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోంచి జస్ట్ నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక బటర్ పేపర్ మీద కానీ ఇలా పెట్టి బాగా పొడి కింద చేసుకోవాలి. ఇలా కొట్టినట్లయితే చిన్న ముక్కల కింద అయిపోతాయి. ఇలా చిన్న సైజ్ ముక్కల కింద చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని వెంటనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే యూజ్ చేసుకోలేదంటే ఇవి గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవి మీరు బయట ఉంచే కన్నా ఒక బాక్స్లో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టినట్లయితే ఇవి మెత్తపడకుండా ఉంటాయి. గాలి అనేది తగలకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసినట్లయితే 2 డేస్ లోపు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ని 500 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఉన్న 2 ప్యాకెట్స్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లో స్పీడ్లో, తర్వాత మీడియం స్పీడ్లో, తర్వాత హై స్పీడ్లో బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ బీట్ చేసుకునే ముందు ఫ్రెష్ క్రీమ్ ఎప్పుడు కూడా కూలింగ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కూలింగ్ లేకపోయినా అలానే కూలింగ్ తక్కువ ఉన్నా కూడా ఇలా బీట్తో బీట్ చేసినప్పుడు సరిగ్గా థిక్గా అవదనమాట. ఫ్రెష్ క్రీమ్ ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫ్రెష్ క్రీమ్ క్రీమీగా రావడానికి కొద్దిగా టైం పడుతుంది. 10 to 15 మినిట్స్ పాటు టైం పడుతుంది అనమాట. సో ఇలా థిక్గా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం పాల మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 pinches వరకు ఫుడ్ కలర్ని వేసుకోవాలి. లెమన్లో ఫుడ్ కలర్ని 2 pinches వరకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్ని వేసుకోవాలి. చాలా మందికి డౌట్ రావచ్చు,
బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ వేయొచ్చా అని. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కావాలి కాబట్టి మనకి బటర్ స్కాచ్ ఎసెన్సే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీటర్తో మళ్ళీ బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ని ఎంత బాగా బీట్ చేస్తే అంత సాఫ్ట్గా అంత క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులో కలర్ సరిపోలేదని ఇంకొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకునే బటర్ స్కాచ్ని కూడా వేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయకండి, జస్ట్ మిక్స్ అయితే సరిపోతుంది. ఇవి కరిగిపోయే అవకాశం ఉంటుంది, సో ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి చూస్తే తెలుస్తుంది, ఇంత క్రీమీగా వస్తేనే ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన బటర్ స్కాచ్ మిక్స్ ఏదైతే ఉందో వాటిని వేసుకోవాలి. సో బటర్ స్కాచ్ని ఇలా పైన వేసుకున్న తర్వాత పైన షుగర్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి అల్యూమినియం ఫాయిల్ని కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ ఇలా పైన ఐస్ క్రీమ్కి స్టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన లిడ్తో కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్తో కానీ కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో కనీసం 6 to 8 hours పాటు ఫ్రీజర్లో ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఓవర్ నైట్ పాటు ఫ్రీజర్లో ఉంచాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8 hours తర్వాత ఐస్ క్రీమ్ని తీసి సర్వ్ చేసుకోవడమే. వావ్, చాలా బాగుంది కదా. సో ఇది చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో చూసారు కదా, మనకి ఈజీగా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.